వచ్చాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆవాహన చేశారు కదా. అందుకే మీ హవిస్సును స్వీకరించి మీ యజ్ఞాన్ని సఫలం చేయడానికి మీకోసం వచ్చాను. అన్ని జీవుల్లో చైతన్య శక్తిని నేనే, బుద్ధిని నేనే, నిద్రను నేనే, ఆకలి తప్పిక నేనే, నీడను నేనే, శాంతిని నేనే, సహనం నేనే, దయను నేనే, తృప్తిని నేనే, తల్లిని నేనే. కనుక ఈ కార్యాన్ని మీ అందరి ద్వారా చేయించుకుంటున్నది కూడా నేనే. మీరు కేవలం నిమిత్ర మాత్రులు మాత్రమే. ఈ కలియుగంలో దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి యాగాలు ఎన్నో జరగాలి. కనుక నా బిడ్డను నేనే సంరక్షించుకోవాలి కదా. మరి అందుకే పరమ భక్తులైన ఇటువంటి సంతోష్ కుమార్ లాంటి వాళ్ళ బుద్ధిలో చేరి ఇటువంటి సంకల్పం చేయిస్తానన్నమాట. మళ్ళీ నా యజ్ఞాన్ని నేనే చేయించుకుంటాను. మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ నన్ను ఆరాధించడం చూసి నా మనసు నిండినది. మీకు లోకంలో అన్ని సుఖాలు నేనే కలగజేస్తాను. తదాస్తు. నాయనలారా, మీ యాగాన్ని ప్రత్యక్షంగా చూసి మీ హవిస్సు స్వీకరించి మిమ్మల్ని ఆనందింపజేయడానికి వైకుంఠం నుండి వచ్చాను. మా తండ్రి గారు నన్ను రామభద్ర అని పిలిచేవారు. నాకు ఎంతో ప్రీతికరమైన పేరు. ఆ పేరుతో కలిగిన ఈ క్షేత్రం వైభవంగా తరతరాలు విలసిల్లుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరించండి, ఇతరులకు సహాయం చేయండి, సకల జీవరాశుల క్షేమాన్ని కోరుకోండి, తృప్తిగా జీవించండి. అప్పుడు నేను మీకు శ్రేయస్సును కలుగజేస్తాను. కాలచక్రంలో మనం ఏది ప్రకృతికి మనుషులకు ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది గమనించుకుంటూ జీవనం సాగించండి. మానవ జన్మ యొక్క పరమార్థం పరమాత్మను చేరటమే. మానవ జన్మను సార్థకం చేసుకోండి. మీకు సకల శుభాలు జరుగుగాక. తథాస్తు. తర్వాత లక్ష్మణుడు శ్రీరామ్. మా అన్న శ్రీరామచంద్రుని సేవనే నా జీవిత పరమార్థం. మీరంతా తారకనామ జపం చేస్తుంటే నా మనసు పులకిస్తున్నది. మీకు సకల శ్రేయస్సులు కలుగ్గాక. తథాస్తు. తర్వాత సీతమ్మ వారు. నా స్వామి ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. ఎవరైనా నా స్వామి నామం నిరంతరం జపిస్తుంటారో వారు నాకు కూడా ఇష్టులే. నా బిడ్డలైన మీరంతో భక్తి శ్రద్ధలతో లోక కళ్యాణం కోసం చేసిన ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు. యాగం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. తదాస్తు. హనుమ. జై శ్రీరామ్. నేను వాయుపుత్రుడను. ఈ క్షేత్రాన్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటాను. ఎక్కడ నా స్వామి నామం పలుకుతారో అక్కడ నేను సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాను. నేను కేవలం రాముడి భక్తుడనే కాదు, రామభక్తులైన వారికి కూడా నేను దాసుడనే. వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. ఈ కలియుగంలో మిమ్మల్ని ఉద్ధరించేది రామనామం ఒక్కటే. మీరు రామ అంటే చాలు, రామ పరివారం అంతా వచ్చి మీ దగ్గర వాళ్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు రామానుగ్రహం ఎల్లప్పుడూ కలుగ్గాక. తథాస్తు. వారు వాలంతో కొడుతున్నట్టున్నారు నన్ను. ఏం స్వామి? చాలా అద్భుతంగా ఉందండి. మీరు పెట్టినటువంటి కార్యక్రమం, రాముడు మాట్లాడడం, అమ్మవారు మాట్లాడడం, అట్లాగే సీతా అమ్మవారు కూడా చాలా ముద్దుగా చిన్నగా ఉంది. అమ్మవారు కూడా, అమ్మాయి కూడా చాలా మంచిగా మాట్లాడింది. ఆంజనేయ స్వామి రామనామం ఎక్కడ మనం స్మరిస్తూ ఉంటామో ఆయన తిరుగుతూ ఉంటాడు. అందుకే మన రామభద్ర క్షేత్రానికి విశేషమైనటువంటి అభిషేకం, తమాల పత్ర పూజ, వడమాల, అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా చేశాం.